ఓకే. సార్ 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఎక్కడెక్కడ సరి చేసుకొని వెళ్ళాలి? చివరిగా ఎక్కడెక్కడ ఏ అంటే 2024కి సంబంధించి ఏదైతే తప్పులున్నాయో అవి చేసుకోకుండా ఏం సరి చేసుకొని ముందుకెళ్తే ఏ విధంగా ముందుకెళ్తుంది? అధికారం లక్ష్యంగా ఏ విధంగా ముందుకెళ్తుందంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే ప్రజలు సంతోషంగానే ఉండిండారండి 5 సంవత్సరాలు. మాకు క్యాడరు సాటిస్ఫైగా హ్మ్. లేకపోయింది. హ్మ్. మేము ఎమ్మెల్యేలు కూడా సాటిస్ఫైగా లేకపోయినాం. ఓకే. శాసనసభ్యులం కూడా హ్మ్. వి వర్ నాట్ కంప్లీట్‌లీ సాటిస్ఫైడ్. హ్మ్. ఒకటి ఆహ్, మేము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోయామనేటువంటి బాధ, భీతి మాలో ఉంది. ఓకే. సో, రేపొద్దున ఒక ఒక మాట ఇచ్చేటప్పటికి ఇది చేస్తామంటేనే ఇద్దాం, లేకుంటే వదిలేద్దాం అనేది ముందుగానే నిర్ణయించుకోవాల. హ్మ్. మనం ఇది చేస్తాం, ఇది చేస్తాం. సో, సంక్షేమ పథకాల వరకు జగన్ గారు నా బాధ్యత అని అనుకుంటా ఉన్నారు. ఆయన చేస్తా ఉన్నారు. ఓకే. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఇంత కాదు ఇంతనే చేయగలుగుతాం అనే దానికి ప్రజలకు చెప్పాల. ఓకే. ఈ ప్రభుత్వం పొడిచేది ఏమీ లేదు 5 ఏళ్లలో. 14, 19లో కూడా పొడిచింది ఏమీ లేదు. హ్మ్. సో, మేము అభివృద్ధి విషయంలో ఇంత చేస్తాం. హ్మ్. మళ్ళా ప్రభుత్వం ఇస్తే దీన్ని ఇంతవరకు పూర్తి చేస్తాం. హ్మ్. సో, ఒక అవి క్లారిటీతో ముందుకెళ్తారు. క్లారిటీతో ముందుకు పోవాలా. హ్మ్. రెండోది గత 5 సంవత్సరాలలో పథకాలు నేరుగా ఖాతాల్లోకొచ్చాయి. హ్మ్. సర్పంచులు, ఎంపీటీసీలు గాని, గ్రామ పెద్దలు గాని ఎవరిని అడగాల్సిన పని లేదు. హ్మ్. వాలంటీర్ల వ్యవస్థ తెచ్చారు. మళ్ళా వాలంటీర్లను ఏర్పాటు చేసింది కూడా స్థానిక నాయకులే. ఓకే. కానీ వాలంటీర్లు ఇంటింటికి ఎళ్లి ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ జిరాక్స్‌లు కలెక్ట్ చేసుకొని ఎళ్ళడము, సచివాలయంలో ఇవ్వడము, వాళ్ళకి అకౌంట్‌కి డబ్బులు రావడం వచ్చాయి. హ్మ్. లీడర్ పాత్ర ఎక్కడుంది? గ్రామంలో ఉన్న నాయకుడి పాత్ర ఎక్కడుంది? 19 వరకు అదే గ్రామ స్థాయి నాయకులే, మండల స్థాయి నాయకులే డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీని అధికారంలోకి తెచ్చారు. తీసుకొచ్చారు. సో, మరి ఇప్పుడు వాళ్ళ పాత్ర లేదు కాబట్టి నెక్స్టు మీరు వాలంటరీ వ్యవస్థ కొనసాగించినా, సచివాలయ వ్యవస్థ కొనసాగించినా, పథకాలు ఇంటింటికి మీరు చేర్చినా ఓకే. కనీసం సర్పంచు, ఎంపీటీసీల, జెడ్పీటీసీ, ఎంపీపీల కన్సెంట్ అనేది ఉండాలి. పథకాలు ఇచ్చేటప్పుడు వాళ్ళందరూ గూడా వాళ్ళందరి కన్సెంట్ కూడా ఉండాలి అనేది మేము కోరుకుంటున్నాం. ఓకే. స్థానికంగా మేము ఏమి ఇవ్వగలుగుతాం మా లీడర్లకి? హ్మ్. సింపుల్ లాజిక్ చెప్దాం రాష్ట్రమంతా వినండి. హ్మ్. సింపుల్ లాజిక్ చెప్దాం. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోనూ 300-350 బూతులుంటాయి. ఓకే. ఒక 10-15 మంది గట్టిగా మిందేసుకొని పనిచేస్తే ఎలక్షన్ అవుతది. హ్మ్. అంటే 5,000 మంది వాస్తవానికి 10,000 మంది మినిమమ్ ఏసుకోవాలి. గానీ 5,000 మంది ఈ 5,000 మందిని ఏ విధంగా సాటిస్ఫై చేస్తావు కార్యకర్తలను? ఏ విధంగా సాటిస్ఫై చేస్తావు? హ్మ్. ఒక్కొక్కరికి రూ. 1,00,000 ఇస్తే 50,00,00,000 ఎక్కడి నుండి తెచ్చిస్తాడు ఎమ్మెల్యే? తీసుకొచ్చేస్తారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? హ్మ్. ఏం చేసి తెచ్చిస్తాడు? అది అసాధ్యం. హ్మ్. 5,000 మంది కార్యకర్తలను సాటిస్ఫై చేయడము అసాధ్యం. అసాధ్యం. పోనీ రూ. 1,00,000తో సాటిస్ఫై అయితారా? అడిగారు. పోనీ డబ్బుతో సాటిస్ఫై అయితారా? హ్మ్. అవ్వదు గదా! ఏమవుతది రూ. 1,00,000 ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలల ఖర్చులకొస్తది. ఖర్చులు. హ్మ్. ఒక 5 నెలలు వస్తది. అర సంవత్సరం వస్తది. హ్మ్. అట్లా కాదు గదా! వాళ్ళ కుటుంబాల్లో పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించేటువంటి అవకాశం. ఆ ప్రైడ్ ఉంటది మాకు. ఓకే. ఇప్పుడేముంది మొత్తము మెరిట్ బేసిస్ మీద సెలక్షన్ జరిగింది సచివాలయాలన్నీ గూడా. హ్మ్. జగన్ గారి ప్రభుత్వంలో దేర్ ఈస్ నో రికమెండేషన్. మేము చెప్తే గూడా నమ్మని పరిస్థితి. ఓకే. అయ్యా! ఇది రాదు ఇది. మీది కేవలం మీ మార్క్స్‌కి సంబంధించిన ఏవైతే వాళ్ళు పాయింట్స్ ఇస్తారో దాని ప్రకారం ఆన్‌లైన్‌లోనే సెలక్షన్స్ అవుతాయి అంటే నమ్మని పరిస్థితి. హ్మ్. ఒక కానిస్టేబుల్ సెలక్షన్స్‌లో మేము ఎక్కడైనా ఉన్నామా? ఒక హోంగార్డ్ సెలక్షన్స్‌లో ఎక్కడైనా మా రికమెండేషన్ ఉందా? ఎక్కడైనా ఉద్యోగాలు మేము ఇప్పించగలిగినామా? హ్మ్. కార్యకర్తల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించలేకపోయాం ఎక్కడైనా అడిగిన పరిస్థితుల్లో. ఏమి? మీకు చదువులంటే ఆయన చెప్పించారు. జగన్ గారు చెప్పించారు. అది వేరే విషయం. హ్మ్. ఇంకా ఎటువంటి పనులు ఏదన్నా గాని, మన గ్రామ అభివృద్ధి కోసము మా ఊర్లో చావిడి కట్టాలని హ్మ్. అనుకున్నాము. ఎలక్షన్ అప్పుడు అందరూ కూడా చెప్పినాము. మా ప్రకాష్ రెడ్డి గెలుస్తేనే ఈ చావిడి నిర్మాణం చేస్తామనుకోని చెప్పాము. మా ఊరికి ఇది రోడ్ ఏస్తామని చెప్పినాము. ఇది చేస్తాం. ఇవన్నీ కూడా అడ్రెస్ చేయాలంటే కనీసం పంచాయతీకి రూ. 1,00,00,000 నిధులు కేవలం గ్రామ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలా? అవి నేరుగా పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ స్థానిక కార్యకర్తల పెద్దల నాయకత్వంలోనే జరపాల. ఓకే. ఆ విధంగా దాదాపుగా 17,000 సచివాలయాలంటే రూ. 17,000,00,00,000 గ్రామాభివృద్ధికి కేటాయించాల. హ్మ్. సో, ఈ సిస్టమ్‌లో పనులు చేస్తే పనులు చేసుకున్నోళ్ళు నీరు చెట్టులా దోపిడీ చేయమనట్లే. హ్మ్. గ్రామంలో కనపడేటువంటి రోడ్సు పైన విద్యుత్ తీగలు ఇళ్ల పైన పోయేటటువంటి వాటి డైవర్షన్సు, హ్మ్. డ్రైన్సు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీసు. సో, ఇటువంటివి ఏమున్నా గూడా మా దానిలలో ప్రభుత్వం తప్పనిసరిగా ముందు చూపుతోనే ముందుగా డిసైడ్ గావాల మనం. మేనిఫెస్టోకి పోయే లోపలే ఖచ్చితంగా అది డిసైడ్ కావాలనేసి మేము భావిస్తున్నాం. జరుగుతది ఇది జనరల్‌గా కలిసినప్పుడల్లా గూడా
ఒకరు ఒకటి చెప్తా ఉంటారు. ఇదేదో కన్సెన్సస్ అనేది వచ్చినప్పుడు ఫైనల్గా కూడా అందరము కలిసి ఆయన్ని సీఎం చేసుకోవాలి జగన్ గారిని, కాబట్టి అందరము కలిసి జరిగిపోయింది. మనం ఈ పద్ధతిలో పోతాంలే అని కింద ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఒప్పించుకొని వాళ్ళందరినీ మళ్ళీ చైతన్యపరిచి వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేసి చేసుకోవాల్సింది. ఓకే సార్. 2024లో చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో చిన్న చిన్న మిస్టేక్స్ అవన్నీ పునరావృతం కాకుండా ఉండాలి. 2029లో అధికారం లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళాలి. మీరు మంచి మంచి పనులు చేయాలి అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ రెడ్డి గారు. మీ యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించారు. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్తే.